రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ సంస్థ ముందుకు వచ్చిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో కామన్వెల్త్ ఆసియా క్రీడలకు ఎంపికైన ఎలైట్ ప్లేయర్స్తో డిన్నర్ మీట్ నిర్వహించారు. ఏపీలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వారి నుంచి సలహాలు స్వీకరించారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి క్రీడాకారులకు అందుతున్న ప్రోత్సాహం గురించి ఆరా తీశారు. గతంలో ఏపీలో మంచి కోచ్లు ఉండేవారని 2019లో ప్రభుత్వం మారాక వారందరినీ తొలగించారని పలువురు క్రీడాకారులు మంత్రి దృష్టికి తెచ్చారు. పాలకులు మారినా పాలసీలు మారకూడదన్న లోకేష్ క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు కోచ్లను నియమిస్తామన్నారు. ఈ ఏడాది ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, పారా కామన్వెల్త్ గేమ్స్కు ఎంపికైన 18 మంది అథ్లెట్ల శిక్షణ కోసం ప్రభుత్వం 2,23,25,000 రూపాయలను విడుదల చేసిందన్నారు. క్రీడాకారుల మరింత సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయి మెడల్స్ సాధించి రాష్ట్రాన్ని ప్రపంచ క్రీడా పటంలో నిలపాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు.